హలో హాయ్ అందరికీ. రోజు బిర్యానీ చేస్తున్న. బిర్యానీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలా సరుకులన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ తీసుకుంటాను. కుక్కర్లో అయితే కనుక 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇది అంటే 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇలా 6 గ్లాసులు వాటర్ తీసుకుని వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మొత్తం బాగా మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకొని మొత్తం వాటర్లో ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని మూత పెట్టి రైస్ మొత్తం దగ్గర ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ మొత్తం కూడా వాటర్లో ఎలా ఉడుకుతుందో చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా మీరు కనుక ట్రై చేస్తే. ఇలా రైస్ మొత్తం చాలా వరకు ఉడికిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇదంతా కూడా మొత్తం బిర్యానీ రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. పొడి పొడిలాడుతుంది చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి చికెన్ కర్రీ వండుకుంటే ఇంకా చెప్పలేము, టేస్ట్ అదిరిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.